సూపర్ స్పీడో త్వరగా అప్లై చేయి. ఫార్ములా నంబర్ కికో కికో నీకు ఏమైంది కికో? కికోనా? ఎవరు కికో? ఇంకా నువ్వెవరు? నేను సూపర్ స్పీడోని కికో, నీ బెస్ట్ ఫ్రెండ్ ని. మర్చిపోయావా? ఎవరు సూపర్ స్పీడో? ఎవరికి బెస్ట్ ఫ్రెండ్? ఎవరు కికో? నాకేం గుర్తులేదు. సూపర్ స్పీడో, నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి, కానీ 5 నిమిషాలు దాటే వరకు కికోకి ఏ విషయమో గుర్తుకు రాదు. నా టార్చ్ లైట్ రేస్ వెళ్ళి కికో మెమొరీని మొత్తం మింగేశాయి. అయ్య బాబోయ్, కిక్కో ఎందుకు ఆ శాండ్ బ్యాగ్స్ ని విసిరి కొట్టాడు? నేనేమైనా తింటాను? డూడో, కిక్కో ఈ సమయంలో ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడంటే దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే కుస్తీ. కానీ మన కిక్కోకి ఎన్నో రకాలుగా ఫైటింగ్ స్కిల్స్ తెలుసు కదా, మరి కుస్తీ ఎందుకు నేర్చుకుంటున్నాడు? దానికి అవసరం ఉంది డోడో. ఒక్కొక్క ఫైటింగ్ స్టైల్ కి దానికి ఇంపార్టెన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఫైటింగ్ స్టైల్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇంకా సన్ సిటీకి ఏ ప్రమాదం వచ్చినా కాపాడగలను. కిక్కో, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటని 2 మాటలో చెప్పాలంటే హార్ట్ టచింగ్. మామూలు హార్ట్ టచింగ్ కాదు, సూపర్ అయిన హార్ట్ టచింగ్. ఐస్ టచింగ్, మైండ్ టచింగ్, హ్యాండ్ టచింగ్, లెగ్ టచింగ్. నేను ఇప్పుడు ఏమైనా తింటాను? నా దగ్గర మఫిన్ ఉంది. ఇదేంటి కిక్కో, నువ్వేంటి నీ పవర్ ని శాండ్ బ్యాగ్స్ మీద చూపిస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే నీకు సరైన వారితో తలపడి చూడు. ఇది ధైర్యానికి సంబంధించింది కాదు టోనీ. నేను ఈ శాండ్ బ్యాగ్స్ అన్నిటినీ పెట్టుకుని ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఎవరికి దెబ్బలు తగలకూడదని. పిరికి వాళ్ళగా అనవసరమైన సాకులు చెప్పకో. నీకు ధైర్యం ఉంటే నాతో తలపడి చూద్దాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే త్వరగా చెప్పు. మా టోనీ బాస్ ఎప్పుడు ఒప్పుకోడు తప్పు. అయ్యయ్యో, కికో 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 కికో. ఏంటి మేయర్ గారు, ఇక్కడ ఉన్నది ఒక్క కిక్కోయే కదా, మీరేమిటి 4 సార్లు కిక్కో 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 అన్నారు? ఏమైంది మేయర్ అంకుల్, మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? అయ్యో, ఏం చెప్పను, ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం, డేంజర్. కానీ మేయర్ అంకుల్, అలా ఏం జరిగింది? మేయర్ గారు, మీరు కొంచెం ఊరుకోండి. మీరు గనక ఒకే విషయాన్ని 3 సార్లు రిపీట్ చేశారంటే మీరు చెప్పవలసిన విషయాన్ని చెప్పడానికి రాత్రి అయ్యేలాగా ఉంది. ఇదిగో కిక్కో, నువ్వు నాతో పాటు రా బాబు, నేను చెబుతాను. లేదు, నేను చూపిస్తాను. ఈ కొత్త బ్రిడ్జ్ ఎలా కూలిపోయింది? దీని ఆవిష్కరణ రేపేగా జరగబోతోంది. నేరస్తుడు ఎంత గొప్పవాడైనా సరే ఏదో ఒక ఆధారాన్ని వదిలే వెళ్తాడు. అద్భుతం సార్, ఏం పంచి చెప్పారు. వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. జూనియర్ అంకుల్, ముందు ఆయన చెప్పిన దానికి అర్థమేంటో మాకు అర్థమయ్యేలా చెప్పండి. సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ బ్రిడ్జ్ ని కూల్చడం కోసం ఈ బాంబును ఉపయోగించారట. ఇలా చూసారా బాంబు పీసు? ఓరి నాయనో, ఆ బాంబ్ ని ఎవరు ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేసింది? నేను కొంచెం తింటాను. కానీ ఎవరి బ్రిడ్జ్ ని బాంబ్ పెట్టి కూల్చింది? ఇంకా నా R7 లో డేంజర్ లైట్ బ్లింక్ అవ్వలేదు కూడా. సరిపోయింది, ఇది కూడా మంచిదే కదా. ఈ బ్రిడ్జ్ కి ఇంకా ఇనాగ్రేషన్ జరగలేదు కదా, అందుకని ఇంకా దీని మీద నుంచి ఎవరు ప్రయాణం చేయలేదు. అలా వెళ్ళుంటే ఎంతమందికి గాయాలయ్యేవి. అయినప్పటికీ ఈ బ్రిడ్జ్ ని ఎందుకని బ్లాస్ట్ చెయ్యాలి? ఈ బ్రిడ్జ్ ని ఎందుకు బ్లాస్ట్ చేశారో తెలుసుకోవాలంటే ముందు మనం ఈ బ్రిడ్జ్ ని బ్లాస్ట్ చేసిన వాళ్ళ అడ్రస్ ని కనిపెట్టాలి. అదిగో అక్కడుంది CCTV కెమెరా. నేను దాని సర్వీస్ ని నా R7 తో కనెక్ట్ చేసి బ్రిడ్జ్ కూలిపోవడానికి ముందున్న ఫుటేజ్ ని చెక్ చేద్దాం. ఇది నిన్న రాత్రి ఫుటేజ్. అప్పుడు బ్రిడ్జ్ చూడడానికి బానే ఉంది. ఫుటేజ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూద్దాం.
నేర్చుకున్న దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే బాంబ్. ఇదేమిటిది? కిక్కో బాంబు పెట్టిన వాడితో మాట్లాడుతున్నాడు, కానీ నాకెందుకని ఆ వాయిస్ వినపడలేదు. ఎందుకంటే అది ట్రాఫిక్ కెమెరా ఫుటేజ్ టెంపో అన్నా, అందులో ఆడియో ఉండదు. హ? ఓరి నాయనో, కిక్కు ఇక్కడుండి కూడా బ్రిడ్జ్ కాపాడలేడా? ఇదిగో చూడు కిక్కు, ఈ ఫుటేజ్ చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం వివరంగా తెలుస్తోంది. నిన్న రాత్రి నువ్వు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన అతనితో మాట్లాడావు, కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే నువ్వు అతన్ని అడ్డుకోవటానికి బదులుగా అతనితో మాట్లాడి కూడా ఎందుకు మౌనంగా వెళ్ళిపోయావో అర్థం కాలేదు. ఇంతకీ అతను నీతో ఏం మాట్లాడాడు? నాకిప్పుడు ఏమీ గుర్తులేదు మేయర్ అంకుల్. ఈ ఫుటేజ్ లో నా R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతూనే ఉంది. అలాంటప్పుడు నేను ఎందుకు ఏం చేయలేదు? నాకేమనిపిస్తుందంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన అతని దగ్గరే ఉంది. ముందు అతన్ని కనిపెట్టి తీరాలి. ఓహో, నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు ఏమనిపిస్తోందంటే బ్లాస్ట్ చేయడానికి వచ్చిన అతని మొహాన్ని చూసినప్పుడు అతన్ని ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. అతన్ని నేను ఎక్కడ ప్లీజ్ మేయర్ అంకుల్, మీరు కూడా చట్పట్ అంకుల్ లాగే ఇలా మాట్లాడకండి. దయచేసి క్లియర్ గా చెప్పండి. సారీ కిక్కు, ఎవరు ఈ బాంబుని ఫిక్స్ చేశారో అతను ఒక బ్రిడ్జ్ కట్టే కాంట్రాక్టర్. అతను పని చేసేటప్పుడు చాలా గోల్మాల్ పనులు చేశాడు. అందుకని ఈ కొత్త బ్రిడ్జ్ ని కట్టే కాంట్రాక్ట్ ని నేను అతనికి ఇవ్వలేదు, వేరే మనిషికి ఇచ్చాను. అదే సమస్య. అందువల్లే అతను ఇలా పగ తీర్చుకున్నాడనిపిస్తోంది. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. నిన్న రాత్రి నేను ఆయనను చూశానంటే ఎందుకు నాకేవీ గుర్తు రావట్లేదు? R7 డేంజర్ లైట్ బ్రిడ్జ్ పక్క నుంచే వస్తోంది. ఖచ్చితంగా ఏదో సమస్య జరగబోతోంది. వెంటనే నేను ఆ చోటికి వెళ్ళి చేరాలి. కానీ ఆ బ్రిడ్జ్ చాలా దూరంగా ఉంది. నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలనుకుంటా. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఏదో సమస్య అనుకుంటాను. డోంట్ వరీ బ్రో, ఇప్పుడే జెట్ స్పీడ్ లో నేను నిన్న అక్కడికి చేరుస్తాను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరగొడతాడు, ఎదుటి వారి మెమొరీని మింగేస్తాడు. ఈ రోజు ఈ బ్రిడ్జ్ వంతొచ్చింది. ఇలాగే ఒక్కొక్క బ్రిడ్జ్ ని విరగొట్టి ఈ సన్ సిటీలో ఉన్న అన్ని బ్రిడ్జెస్ ను విరగొట్టేస్తాను. సారీ మిస్టర్, మేమున్నంత వరకు మీరలా చేయలేరు. ఇలా బ్రిడ్జెస్ కి బాంబ్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు. నీకు విషయం తెలుసా, మేమెప్పుడు మంచి కోసమే ఫైట్ చేస్తుంటాం. ఓ కిక్కో, ఈసారి సూపర్ స్పీడ్ ను కూడా తీసుకొచ్చావా? కానీ బ్రిడ్జ్ బ్రేకర్ అటాక్ చేయడం మొదలు పెడితే ఎదుట ఎవరున్నా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. బ్రిడ్జ్ బ్రేకర్, నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఆ బాంబ్ తో పాటు మా దగ్గర సరెండర్ అయిపో. చూడు నాన్న, ఇంత చిన్న వయసులో ఇన్ని పెద్ద మాటలు మాట్లాడకూడదు. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరగొట్టేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. కికో, నువ్వు ఒక్క మాట చెప్పు, ఇప్పుడే కారుతో ఇతన్ని బంధిస్తాను. వద్దు సూపర్ స్పీడ్, ముందు నాకు విషయం తెలియాలి. ఈ బ్రిడ్జ్ బ్రేకర్ నా విషయంలో అలా ఏం చేశాడు? వాడినేం చేయకుండా నేను ఎందుకు సైలెంట్ గా వచ్చేసాను? ఈ రోజు మొన్న నీ విషయంలో జరిగిందే మళ్ళీ జరుగుతుంది. ఈ టార్చ్ ని చూసావు కదా, ఇందులోంచి ఒక రకమైన రేస్ బయటకు వస్తాయి. అవి వెళ్ళి ఎవరి మొహం మీదైనా పడ్డాయంటే 5 నిమిషాల వరకు వాళ్ళ మెమరీ మొత్తం లాస్ అయిపోతుంది. ఆ 5 నిమిషాల వరకు పాత విషయాలు ఏవి కూడా వాళ్లకు గుర్తుండవు. చూస్తావా ఎలాగో? ఇదిగో ఇలా. సూపర్ స్పీడ్, త్వరగా అప్లై చేయి. ఫార్ములా నంబర్ కికో, కికో, నీకు ఏమైంది కికో? కిక్కోనా? ఎవరు కిక్కో? ఇంకా నువ్వెవరు? నేను సూపర్ స్పీడోని కికో.
నీ బెస్ట్ ఫ్రెండ్ ని మర్చిపోయావా? ఎవరు సూపర్ స్పీడో? ఎవరికి బెస్ట్ ఫ్రెండ్? ఎవరు కిక్కో? నాకేం గుర్తులేదు. సూపర్ స్పీడో, నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి, కానీ 5 నిమిషాలు దాటే వరకు కికోకి ఏ విషయమో గుర్తుకు రాదు. నా టార్చ్ లైట్ రేస్ వెళ్ళి కికో మెమొరీని మొత్తం మింగేశాయి. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమొరీస్ ని మింగేస్తాడు. కికో, పోయినసారి నిన్ను సవ్యంగా పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ రోజు అలాంటి తప్పు చెయ్యను. ఇంకా నీ మెమొరీ నీకు తిరిగి రావడానికి ఇంకా 4 నిమిషాల సమయం మిగిలి ఉంది. ఆలోగా నేను నిన్ను పూర్తిగా ధ్వంసం చేసేస్తాను. కికోకి గతం గుర్తుకొచ్చే లోపల ఎలాగైనా సరే తనను నేనే కాపాడాలి. అలా కికోని నేను కాపాడాలంటే ఈ ప్రదేశం నుంచి ఎలాగైనా సరే తనని తీసుకువెళ్ళిపోవాలి. ఇంకా ఎంత దూరం పరిగెడతాడో అది చూస్తాను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమోరీస్ ని మింగేస్తాడు. కికో, త్వరగా ఏదైనా ఫార్ములా చెప్పు. ఆ బ్రిడ్జ్ బ్రేకర్ షవర్ నన్ను బాగా డ్యామేజ్ చేసేస్తున్నాయి. ఏం ఫార్ములా చెప్తున్నావు? ఎవరు కిక్కో? అవును, అసలు నువ్వెవరు? కికోని కాపాడాలంటే కాసేపటి వరకు ఇలాంటి డ్యామేజ్లన్నీ నేను తట్టుకోవాలనుకుంటాను. కానీ ఒక్కసారి కికోకి గతం గుర్తుకొస్తే ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ బ్రేకర్ అంతా చూస్తాను. బలమైన దెబ్బలు తగులుతున్నాయే. కికో మెమొరీ తిరిగి రావడానికి ఇంకా 20 సెకండ్లే మిగిలి ఉన్నాయి. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈసారి నిన్ను సూపర్ స్పీడో కాపాడాడు, కానీ నెక్స్ట్ టైం నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఓ సూపర్ స్పీడోని కూడా వదిలిపెట్టను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. సూపర్ స్పీడో, నీకిప్పుడు ఏమైంది? ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? థ్యాంక్ గాడ్ కికో, ఇప్పుడు నీకు మెమొరీ తిరిగి వచ్చేసింది. తిరిగొచ్చేసిందంటే నువ్వేమంటున్నావు? అదెప్పుడు పోయింది? ముందు ఫార్ములా చెప్పు, నన్ను ఆటో రిపేర్ మోడ్ లో పెట్టు. ఆ తర్వాత జరిగిందంతా నీకు చెప్తాను. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 79 ని అప్లై చేయి. థ్యాంక్ యూ బడీ. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 79. మేయర్ అంకుల్, బ్రిడ్జ్ బ్రేకర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? కికో, అతను చాలా డేంజర్ మనిషిలా అనిపిస్తున్నాడు. అతను మొత్తం 3 బ్రిడ్జిలు కట్టడానికి కాంట్రాక్ట్ కి అప్లై చేశాడు, కానీ అతను చాలా దారుణమైన మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాడని తెలిసి అతనికి మొత్తం కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేసేసాం. అందువల్ల ఆ కాంట్రాక్ట్ అన్ని కూడా మేము వేరే మనిషికి ఇచ్చేసాం. అంటే తను ఉన్న బ్రిడ్జెస్ అన్ని నాశనం చేసి మన మీద పగ తెచ్చుకుంటున్నాడా? ఆ విషయం వేరే చెప్పాలా? 3 బ్రిడ్జిల్లోనూ 2 బ్రిడ్జిలు కూల్ చేశాడు. ఒక్క బ్రిడ్జిని కూడా మనం ఇంకా ఇనాగ్రేట్ చెయ్యలేదు. రెండో బ్రిడ్జిని రాత్రి సమయంలో పడగొట్టినందువల్ల ఎవరికి ఏమీ జరగలేదు. అవును, ఆ థర్డ్ బ్రిడ్జ్ ఏది? దాని కాంటాక్ట్ వాడికి దొరకలేదు కదా? కికో, అది సన్సిటీ రివర్ కి మధ్యలో కట్టిన బ్రిడ్జ్, అందువల్ల అది డే అండ్ నైట్ ఫుల్ టైం వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ బ్రిడ్జ్ ని ఎలాగైనా కాపాడాలి. మేయర్ అంకుల్, మీరు భయపడకండి. కికో ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ ని కాపాడతాడు. మనం ఎలాగైనా ఆ బ్రిడ్జ్ ని కాపాడే తీరాలి. ఒకవేళ అది కూలిపోయిందంటే చాలా మంది ప్రాణాలకి ప్రమాదం. ఆ కికో ఆ
బ్రిడ్జ్ బ్రేకర్ ని నువ్వు ఎలా అడ్డుకోబోతున్నావు? ఆయన నీ దగ్గరికి రాగానే నీకు మెమరీ లాస్ అయిపోతుంది కదా. నువ్వు బాధపడకు ట్వింకల్. ఇప్పుడు నాకు బ్రిడ్జ్ బ్రేకర్ అటాక్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. సో ఈసారి పక్కాగా ప్లాన్ చేసి వాడితో ఫైట్ చేయబోతున్నాను. ఓకే బ్రో, ఈసారి మనం రాక్ అండ్ రోల్ చేద్దాం. బ్రిడ్జ్ బ్రేకర్ ని ఒక ఆట ఆడుకుందాం. వావ్! బ్రిడ్జ్ బ్రేకర్స్ ఎలా సాలిడ్ గా బ్రేక్ కొట్టాడో చూసావా? అందువల్ల నేను ఏమైనా తింటాను. చూడు, నువ్వు ఈ బ్రిడ్జ్ బ్రేకర్ మార్గానికి అడ్డుగా వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అందుకోసం నేను నీకు పెద్ద శిక్ష విధించాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. సూపర్ స్పీడో, త్వరగా నువ్వు ఆ రికార్డెడ్ వీడియోని తనకు చూపించు. ఓరి నాయనో, ఎంత పెద్ద మాన్స్టర్ కార్ ఇక్కడికి వచ్చింది. నాకు తెలుసు సూపర్ స్పీడో, నువ్వు ఖచ్చితంగా మధ్యలో వస్తావని. నీ నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఈ మాన్స్టర్ కార్ ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. ఇది ఆటోమేటిక్ మోడ్ తో పనిచేస్తుంది. ఇందులో నిన్ను డిస్ట్రాయ్ చేసే ప్రోగ్రామ్ ని కూడా నేను ఫీడ్ చేశాను. ఈసారి అతను మనల్ని చెట్టి చేస్తాడనుకుంటాను. కానీ కికో కమాండ్ లేకుండా ఈ మాన్స్టర్ కానీ ఢీకొండ నా వల్ల కాదు. ఇక్కడే తప్పించుకుంటూ తిరగాలనుకుంటాను. అక్కడ కికోకి మెమరీ లాస్ అయిపోయింది, ఇక్కడ సూపర్ స్పీడో నువ్వు కూడా అంతమైపోతావు. ఇక ఈ బ్రిడ్జ్ విరగొట్టకుండా నన్ను ఎవరు అడ్డుకుంటారో? బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. కికో ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఈ మాన్స్టర్ కానీ ఢీకొండ నా వల్ల కానే కాదు. అరే ఏంటిది? కిక్కో ఇప్పుడు స్టాచ్యూగా మారి అలాగే నిల్చున్నాడు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా కిక్కో దీనికి ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉంచే ఉంటాడు. చూడనా, ముందు ఈ బ్రిడ్జ్ ని విరగొడతాను, ఆ తర్వాత వచ్చి నీ సంగతి చూస్తాను. బాంబ్ ని తీసి నీళ్ళల్లో పడేయాలి. బాంబ్ ని మెమరీ మొత్తం లాస్ అయిపోయినా కూడా చాలా స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నాడు ఈ కిక్కో. ఈ రోజు ఇతన్ని నేను వదిలిపెట్టను, ఇతని అంతు చూస్తాను. కికో, ఆ బండల వెనక నువ్వు ఎక్కువసేపు దాక్కుని ఉండలేవు. బాంబ్ ని నీళ్ళల్లో పడే.
బ్రిడ్జ్ కంటే ముందు నేను నీ సంగతే చూడాలనుకుంటాను కికో. వాడితో ఫైట్ చేయి. చివరిగా ఆ వెప్పన్ని విరక్కొట్టు. ఈ కికో మెమరీ మొత్తం లాస్ అయిపోయిన తర్వాత కూడా నాతో ఫైట్ చేస్తున్నాడు. ఇంకా ఒక్క నిమిషమే మిగిలి ఉంది. ఈ కికోకి బుద్ధి చెప్పడానికి నాకు ఈ సమయం చాలు. ఇప్పుడు కికోకి తమాషా చూపిస్తాను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు. అందరి మెమరీస్ ని మింగేస్తాడు. ఆ బ్రిడ్జ్ బ్రేకర్ మన కికోని తుక్కు రేగొడుతున్నాడు. ఇక్కడేమో ఈ మాన్స్టర్ కార్ నన్ను చీల్చి చెండాడేస్తోంది. డోంట్ వరీ సూపర్ స్పీడో, కిక్కో మెమరీ తిరిగి రావడానికి ఇంకా మనకి 20 సెకండ్సే ఉన్నాయి. కికో, నీకు మెమరీ తిరిగొచ్చిన వెంటనే నేను మళ్ళీ నా టార్చ్ లైట్ తో నీ మెమరీని మొత్తం లాస్ అయ్యేలా చేస్తాను. ఆ తర్వాత నేను ఇలాగే అటాక్ చేసి నాశనం చేస్తాను. Oh no! కికో పవర్ ఏంటని మనమే తనకి గుర్తు చేయాలనుకుంటాను. గుర్తు చేద్దామా? ఇంకా 3 సెకండ్లే మిగిలి ఉన్నాయి. కికోకి మెమరీ మొత్తం తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ టార్చ్ ని ఆన్ చేస్తాను. ఐడియా! కికో దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్ గురించి తనకు గుర్తు చేయబోతున్నా. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 817. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 817. నా మాన్స్టర్ కార్, నా టార్చ్. గోడ మీద పిల్లిలా నువ్వు ఎటు దూకినా సరే నిన్ను తరిమి తరిమి పట్టుకుంటా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇలా చూడండి, ఈసారి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈసారి బ్రిడ్జ్ పడగొట్టడానికి వచ్చిన వాడిని కికో ఎలాగైనా పట్టుకుంటాడు అని. ఇది కికో సూపర్ స్పీడో వల్ల మాత్రమే జరుగుతుంది అని. అందరూ మనసారా నవ్వండి.